అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ నడిబొడ్డున శతాబ్దాలుగా ఎన్నో సామ్రాజ్యాలు పుట్టడం, పడిపోవడం మౌనంగా చూస్తూ నిలబడిన ఒక చారిత్రక సాక్షి కొండపల్లి కోట. ఈరోజు మనం ఆ కోట గోడల మధ్య దాగున్న కథలేంటో తెలుసుకుందాం. ఈ టాపిక్ గురించి మనల్ని మాట్లాడమని అడిగింది మొహమ్మద్ ఇస్మాయిల్ బేగ్ గారు. ఆయనకు మా ప్రత్యేక ధన్యవాదాలు. నిజానికి ఆయనలాగే మనలో చాలామందికి ఇలాంటి చారిత్రక ప్రదేశాల వెనుక అసలు కథేంటి అని తెలుసుకోవాలన్న ఆసక్తి ఉంటుంది కదా. ఒక్కసారి ఆలోచించండి, ఈ పాత గోడలకు గనక మాటలొస్తే అవి మనతో ఏం చెబుతాయి? ఎన్ని యుద్ధాల గాథలు, ఎన్ని రాజవంశాల కథలు, ఎన్ని రహస్యాలు బయటపెడతాయో కదా. అందుకే ఈరోజు ఈ కోటను కేవలం ఒక కట్టడంగా కాకుండా మన కథలో ఒక ముఖ్య పాత్రగా చూద్దాం. సరే, మరి ఈ కోట కథ ఎక్కడ మొదలైంది? అంతా రెడ్డి రాజుల విజన్తో స్టార్ట్ అయింది. పదండి, మనం కాస్త టైంలో వెనక్కెళ్ళి ఈ కోట పుట్టుక వెనుక ఉన్న కథేంటో చూద్దాం. అసలు ఈ కోటను కట్టాలనే ఆలోచనకు పునాది వేసింది ప్రోలయ వేమారెడ్డి గారు. ఈయనే 14వ శతాబ్దంలో రెడ్డి సామ్రాజ్య స్థాపకుడు. ఆయన దార్శనికతే ఈ అద్భుతమైన కట్టడానికి ప్రాణం పోసింది. చెప్పాలంటే ఈ కోట సుదీర్ఘ ప్రయాణం ఇక్కడి నుంచే మొదలైంది. ఇక్కడ ఒక చాలా ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ కోటను కట్టినప్పుడు ఉద్దేశ్యం కాలక్రమేణా పూర్తిగా మారిపోయింది. మొదట్లో దీన్ని ఒక విహార కేంద్రంగా, అంటే ఒక లీజర్ ప్లేస్గా, వ్యాపార కేంద్రంగా కట్టారు. కానీ ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ల చేతికి వెళ్ళాక ఇదొక కీలకమైన మిలిటరీ ట్రైనింగ్ బేస్గా మారింది. చూసారా ఎంత మార్పో! ఆ కాలపు రాజకీయ పరిస్థితులకు ఈ మార్పే ఒక అద్దం పడుతుంది. అలా ప్రశాంతంగా మొదలైన ఈ కోట కథ ఎక్కువ కాలం నిలవలేదు. దాని చరిత్రలో ఒక కొత్త రక్తసిక్త అధ్యాయం మొదలైంది. ఇక అప్పట్నుంచి అది కేవలం ఒక కోట కాదు, గొప్ప సామ్రాజ్యాల మధ్య ఆధిపత్య పోరుకు ఒక యుద్ధభూమి. దాన్ని దక్కించుకుంటే ఆ ప్రాంతం మొత్తం చేతికి వచ్చినట్టే. ఈ టైంలైన్ ఒక్కసారి చూడండి. కేవలం 60 ఏళ్లలోపే ఈ కోట 4 సార్లు చేతులు మారింది. అంటే దానికోసం ఎంత పెద్ద యుద్ధాలు జరిగాయో ఊహించుకోండి. బహ్మనీలు, గజపతులు, విజయనగర చక్రవర్తులు, గోల్కొండ సుల్తానులు, ఇలా ప్రతి పెద్ద శక్తి ఈ కోటను దక్కించుకోవడానికి ప్రయత్నించింది. ఎందుకంటే ఇది కేవలం కట్టడం కాదు, అధికారానికి చిహ్నం. ఈ కోట ఎంత బలంగా, దుర్భేద్యంగా ఉండేదో చెప్పడానికి ఈ ఒక్క సంఘటన చాలు. సాక్షాత్తు విజయనగర చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలుకే ఈ కోటను గెలవడానికి 3 నెలల పాటు ముట్టడి చేయాల్సొచ్చింది. అది ఆయన స్వయంగా రంగంలోకి దిగితే. దీన్ని బట్టి దాని స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ ఏ స్థాయిలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అయితే కథ ఇక్కడితో అయిపోలేదు. ప్రాంతీయ సామ్రాజ్యాల శకం ముగిసి సీన్లోకి కొత్త ప్లేయర్స్ వచ్చారు. వాళ్లే నిజాంలు, ఆ తర్వాత బ్రిటిష్ వారు. వీళ్ల రాకతో కోట చరిత్ర మరో పెద్ద మలుపు తిరిగింది. ఈ అధికార బదిలీ ఎలా జరిగిందో చూడండి. ఫస్ట్ మొఘలులు, వాళ్ల పవర్ తగ్గాక హైదరాబాద్ నిజాములు, వాళ్ల తర్వాత 1766లో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఎంటర్ అయింది. వాళ్లు ఒక ఒప్పందంతో కోటను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఇది కేవలం కోట చేతులు మారడం కాదు, భారతదేశంలో అధికారం నెమ్మదిగా బ్రిటిష్ వాళ్ల వైపు ఎలా మళ్లుతోందో చెప్పే ఒక ముఖ్యమైన ఘట్టం. ఆ ఒప్పందం ప్రకారం బ్రిటిష్ వాళ్లు తమ సైన్యాన్ని కోటలో ఉంచి నిజాంకు సపోర్ట్ ఇస్తారు. దీనికి బదులుగా నిజాం ఏటా 90,000 పౌండ్లు చెల్లించాలి. అంటే ఆ రోజుల్లో అది చాలా పెద్ద మొత్తం. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు వాళ్ల పవర్ ఎంతలా పెరుగుతుందో. కానీ ఇక్కడే ఒక ట్విస్ట్. కేవలం 2 ఏళ్ల తర్వాత 1768లో జరిగిన మరో ఒప్పందంలో ఈ మొత్తం 50,000 పౌండ్లకు తగ్గించబడింది. ఈ మార్పు ఏం చూపిస్తోందంటే, పవర్ బ్యాలెన్స్ ఎంత వేగంగా బ్రిటిష్ వాళ్లకు అనుకూలంగా మారిపోతోందో చూపిస్తోంది. వాళ్ళు ఇక డబ్బులు తీసుకునే స్థితి నుండి శాసించే స్థితికి వచ్చేస్తున్నారన్నమాట. సరే, ఇన్ని యుద్ధాలు, ఇన్ని అధికార పోరాటాలు చూసిన ఈ కోట ఇప్పుడెలా ఉంది? ఇప్పుడు దాని కథ పూర్తిగా వేరు. ఒక రకంగా చెప్పాలంటే ఈ కోటకి ఇది పునర్జన్మ. చూద్దాం ఈ ఆధునిక కాలంలో ఇదెలా ఒక సాంస్కృతిక కేంద్రంగా మారిందో. ఈరోజు కొండపల్లి కోట అంటే కేవలం దాని పాత గోడలు, తానీషా మహల్ లాంటి కట్టడాలే కాదు, అదొక సాంస్కృతిక, సహజ వారసత్వ సంపద. ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయిన కొండపల్లి బొమ్మలు తెలుసు కదా, వాటి తయారీకి వాడే ఆ స్పెషల్ పొనుకు కర్ర ఇక్కడే అడవుల్లోనూ దొరుకుతుంది. అంతేకాదు, ఈ చుట్టుపక్కల కొండల్లో ఎన్నో విలువైన ఔషధ మొక్కలు కూడా ఉన్నాయి.
ఈ వారసత్వాన్ని భవిష్యత్ తరాలకు అందించడానికి ఇప్పుడు చాలా కొత్త హంగులు సమకూర్చారు. కొండపైకి వెళ్లడానికి రోప్వే ఉంది, పురావస్తు వస్తువులతో ఒక మ్యూజియం ఉంది, పాత జైల్ఖానాను పునరుద్ధరించారు, ఇంకా మంచి ల్యాండ్స్కేపింగ్, ఫుడ్ కోర్ట్లు కూడా ఉన్నాయి. అన్నింటికన్నా ముఖ్యంగా అత్యాధునిక ప్రొజెక్షన్ మ్యాపింగ్ షోతో కోట కథను వివరిస్తున్నారు. ఇవన్నీ గతాన్ని వర్తమానంతో కలుపుతున్నాయన్నమాట. సో చివరిగా చెప్పేదేంటంటే, ఒకప్పుడు యుద్ధభూమిగా నిలిచిన ఈ కోట ఇప్పుడు ఒక సాంస్కృతిక సంపదగా మారింది. ఇది తన గతాన్ని గౌరవిస్తూనే భవిష్యత్తుకు వారధిగా నిలుస్తోంది. నా దృష్టిలో ఈ కోట ప్రయాణంలో సాధించిన అసలైన విజయం ఇదే. కళ్ల ముందే ఇన్ని సామ్రాజ్యాలు కూలిపోవడం చూసిన ఈ చారిత్రక కట్టడం రాబోయే శతాబ్దాలలో ఇంకెలాంటి మార్పులకు, ఎలాంటి కొత్త కథలకు సాక్ష్యంగా నిలవబోతోంది? ఈ ప్రశ్నతో ఈనాటి మన విశ్లేషణను ముగిద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఫాలో చేయండి. మీ అభిప్రాయాలు, సూచనలు కామెంట్లో తప్పకుండా రాయండి. మీ ఆసక్తికి అనుగుణంగా మేము తదుపరి వీడియోలను పెడతాం.